టీవీ నన్ను ఇక్కడ నిల్చోబెట్టింది. బేసిక్ ఎందుకంటే నేను అంటే చిన్నప్పుడు మాకు టీవీ లేదు. టీవీ లేనప్పుడు మా చుట్టుపక్కల ఇళ్ళలో కూడా టీవీ ఉండకపోయేది. నేనేం చేసేటోనంటే ఆ రోజు ఇక శనివారం దాకా స్కూల్ ఉండేది. ఆదివారం రోజు టీవీ చూడాలి, ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు టీవీ కదా. పోతే వేరే టోళ్ళు ఇంట్లో పోయేటోళ్ళం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉండేటోడు, వాళ్ళ ఇంట్లో పోయి టీవీ చూడాలి. అంటే వాళ్ళకి అంటే కిటికీలకి వెళ్ళి చూస్తే వాళ్ళ టీవీ కనిపిస్తుంది, కానీ మేము పోరగాళ్ళం చిన్నగా ఉండేది, కనిపించకపోయేది. సో అప్పుడు ఇటుక పెట్టెలు వేసుకొని దాని మీద నిల్చొని పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే టీవీ రాత్రి 9 గంటల దాకా చూసేదండి. ఆ మధ్యలో వాళ్ళు వచ్చి కిటికీలు మూసేటోళ్ళు, టీవీ కిటికీలు మూస్తే ఆ సందుల నుంచి అంటే కిటికీ మధ్యలో సందు ఉంటుంది కదండి, ఆ సందుల నుంచి టీవీ చూసేదండి. అయినా కానీ వాళ్ళు రానిపోయేది. సో నాకు అప్పుడు అంటే ఆ టీవీ మజా ఉండేది. ఎప్పుడైతే ఆ వన్స్ మోర్ ప్లీజు, శిల్ప చక్రవర్తి గారిది ఒకటి ఉంటుంది, ఆట కావాలో పాట కావాలో ప్రోగ్రామ్, ఇవన్నీ చూసి అంటే ఆ నాస్టాలజీ ఫీలింగ్ ఉండేది. అరే ఏంద్రా టీవీ లేదు కదా అని చెప్పి బాధపడేటోడిని. అదే టీవీ ఏదైతే లేదో నాకు అదే ఎక్కువ గుర్తుంటుంది అంటారు కదండి. సో అది బాగా గుర్తుంది. అలాంటి టీవీ అలా నా సినిమాని ఈరోజు టీవీలో చూడడానికి అంటే ఈ దాకా వచ్చింది అనమాట. సో సో థ్యాంక్ యూ. ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇప్పుడు ఫోన్ చేసి బాబు నీ సినిమా ఇప్పుడు రిలీజ్ అని అడుగుతాడు. సో సో థ్యాంక్స్. ఆయన ఆ రోజు సినిమా చూడడానికి చేసినందుకు అంటే చూడకుండా చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి.